ఇలా సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాను. ప్రతి అబ్బాయి స్టేటస్లో నేనే ఉంటున్నాను, అమ్మాయిల స్టేటస్లో కూడా ఉంటున్నాను. ఎందుకంటే హృదయం గాయపడిన అమ్మాయి, అబ్బాయి దగ్గర మోసపోయిన అమ్మాయి, అబ్బాయిని డీప్గా లవ్ చేసి తనే ప్రాణం అనుకొని మోసపోయిన అమ్మాయి స్టేటస్లో కూడా నేనే ఉంటున్నాను ఓకే. పెళ్లి కాడ. ఎందుకనంటే ఆ అమ్మాయి ఎంత గాయపడితే నన్ను పెట్టుకుంటుంది, ఈ అబ్బాయి ఎంత బాధపడితే నా రీల్స్ని పెట్టుకుంటాడు. ఇక్కడ అమ్మాయి అదే కోవలో ఉంది, అబ్బాయి అదే కోవలో ఉంది. అవును. ఇక్కడ పేరెంట్స్ మెయిన్. అంటే ఇవన్నిటికి కారణం ముఖ్యంగా పేరెంట్స్ అని మీ అభిప్రాయం? ఇప్పుడున్న జనరేషన్ బట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పేరెంట్స్ మీరు ఎవరైనా చేసుకోండి బిడ్డ, అడ్డు రాము, నీకు నచ్చిన వాళ్ళని చేసుకో అంటే ఓకేనా? అలా చెప్పొద్దు. అమ్మాయికి పెళ్లి చేయాలన్నా, అబ్బాయికి పెళ్లి చేయాలన్నా ఫస్ట్ వాళ్ళని అడగాలి. ఏమ్మా నీ మనసులో ఎవరన్నా ఉన్నారా చెప్పు, వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తా. ఎరా నానా నువ్వు ఎవరన్నా ప్రేమించావా చెప్పు, అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఇక్కడ కులం చూడొద్దు, మతం చూడొద్దు, ఆస్తులు చూడొద్దు, అంతస్తులు చూడొద్దు, తర్వాత స్టడీస్ చూడొద్దు, ఏమీ చూడొద్దు.